నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. అయితే ఇప్పుడు మనకు ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయిందంటే విరమించుకున్నాయి రెండు దేశాలు కలిపి. అసలు ఎందుకు ఆ యుద్ధాన్ని విరమించుకోవాల్సి వచ్చింది? మనం బలంగా ఉన్నాక కూడా పాకిస్తాన్ని ఎందుకు వదిలేసినాము? దేనికోసం వదిలేసినాము? అసలు ట్రంప్ మధ్యవర్తిత్వం ఎందుకు వహించిండు? అసలు ఏ అంశం మీద వీళ్ళు ఎక్కడికక్కడ సడన్గా జడివాన వచ్చి ఆగిపోయినట్టు ఉంటుంది చూసినామా? ఇట్లా సడన్గా వచ్చి ఆగిపోయినట్టు ఎందుకు ఈ కాల్పుల విరమణ ఒప్పందం కానీ ఇట్లాంటివన్నీ సడన్గా ఆగిపోయినాయి? అసలు ఏం జరిగింది? తెర వెనక ఏం జరిగింది? ఎందుకు మోడీ అంత బలంగా మాట్లాడినటువంటి మోడీ, అంత బలంగా ఉన్నటువంటి భారతదేశము ఆయుధ సంపత్తిలో కానీ ఆర్థికంగా కానీ ఇలా పాకిస్తాన్ని తిప్పికొట్టడం చిట్కేసేంత పని భారతదేశానికి. అయినా ఎందుకు వెనకడిగేసింది? దేనికోసం వెనకడిగేసింది? ఈ చర్చ బాగా నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, యావత్ దేశం అంతా కూడా ఈ చర్చ నడుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఒక వార్తా కథనం బయటకు వచ్చింది. CNN వరల్డ్ అనేటువంటి ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో చాలా సంచలన విషయాలు ఉన్నాయి. ఆ న్యూస్ ఏజెన్సీ CNN అనేటువంటి న్యూస్ ఏజెన్సీ రాసినటువంటి వార్తా కథనం ప్రకారం కొన్ని సంచలన విషయాలు మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అసలు ఏంటిది ఈ CNN బయట పెట్టినటువంటి కథనం? ఏంటిది? ఈ ట్రంప్కు వచ్చినటువంటి ఆ ఇంటెలిజెన్స్ సమాచారం ఏంటి? భయంకరమైనటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చిందంట. ఆ సమాచారంతో ఇరు దేశాలను ఒప్పించి యుద్ధాన్ని ఆపించిరు అని చెప్పేసి ఒక కథనం బయటకు వచ్చింది. అసలు ఏం జరిగింది తెర వెనక అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఆయన పేరు JD వాన్స్. అమెరికా వైస్ ప్రెసిడెంటు, దాంతోపాటు అక్కడి అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు మార్కో రూబియో, దాంతోపాటు వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అనేటువంటి సూసీ వైల్స్ అనేటువంటి ఈ ముగ్గురు అధికారులు, ఒకటి JD వాన్స్ USA వైస్ ప్రెసిడెంట్, JD వాన్స్, మార్కో రూబియో, సూచి వైల్స్, ఈ ముగ్గురుతో కూడినటువంటి ఒక కోర్ టీం ఏం చేసిందంటే ఈ వైట్ హౌస్లో కూర్చొని ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారంట. ఈ పరిశీలిస్తున్నటువంటి బృందానికి శుక్రవారం నాడు ఉదయము వైట్ హౌస్కి ఒక సమాచారం వచ్చింది. నిఘా వర్గాల నుంచి ఒక అత్యంత కీలకమైనటువంటి సమాచారం వచ్చిందంట. ఆ సమాచారమే ఇలా ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేటువంటి విధంగా చేసినాయి అని చెప్పేసి CNN ఒక కథనాన్ని రాసింది. అసలు ఏంటి ఆ సమాచారం అనేది మాత్రం ఆ అధికారులు చెప్పలేదు, ఈ CNN కూడా ఇప్పటిదాకా ఇంకా బయట పెట్టలేదు. ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయం దాకా ఇప్పటిదాకా దాన్ని బయట పెట్టలే. మరి తర్వాత వస్తుంది కథనం, పూర్తి స్థాయి కథనం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అందులో రాయడం జరిగింది. చూడాలి ఎప్పుడు వస్తుంది అనేది. అయితే ఏం జరిగింది అంటే వీళ్ళు గమనిస్తూ ఉంటే ఆ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ఫస్ట్ ఎవరికి వచ్చింది? ఈ JD వాన్స్ అంటే ఆయన USA వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ అంటే ఆయనకు వచ్చింది. ఇతను ఏం చేశాడంటే ఆ భయంకరమైనటువంటి సమాచారాన్ని ట్రంప్కు చేరవేసి ట్రంప్ చెవిలో వేసి వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని, ఇగో ఇట్లా వచ్చింది ఇన్ఫర్మేషను, ఏం చేయమంటారు, ఇది చాలా ప్రమాదానికి దారితీసేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పేసి ట్రంప్తో మాట్లాడితే ట్రంప్ వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. మీరు ఇమ్మీడియట్గా రెండు దేశాలతో మాట్లాడండి, ఇటు పాకిస్తాన్తో మాట్లాడండి, ఇటు భారతదేశంతో మాట్లాడి వెంటనే ఈ యుద్ధాన్ని ఆపేసేయాలి. అది కూడా వీకెండ్ అయిపోయే లోపలనే ఆపేయాలి. వీకెండ్లో చాలా దారుణాలు జరిగేటువంటి అవకాశం ఉంది. మరి ఏంటి ఆ వీకెండ్లో ఏం జరుగుతుంది అనేది మాత్రం చెప్పలేకపోయి. ఇందులో వీకెండ్ లోపల ఆ యుద్ధాన్ని ఆపేయాలి అని చెప్పేసి ట్రంప్ కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే ఈ వాన్స్ కావచ్చు, రూబియో కావచ్చు, మార్కో రూబియో కావచ్చు, లేకపోతే సూషి వైల్స్ కావచ్చు, వీళ్ళందరూ ఏం చేసి ఈ ముగ్గురు కలిసి వెంటనే ఇటు ఇండియాతోటి అటు పాకిస్తాన్ తోటి సంప్రదింపులు మొదలుపెట్టారు. శుక్రవారం నైట్ అంతా సంప్రదింపులు మొదలుపెట్టారు. ఇటు ఎవరైతే JD వాన్స్ ఉన్నాడో ఈయనకు మన ప్రధానమంత్రి మోడీ గారికి ఇద్దరికి దగ్గర సంబంధాలు ఉంటాయి. రీసెంట్గానే ఏప్రిల్లోనే ఆయన అమెరికా మన వైస్ ప్రెసిడెంట్ వాన్స్ అంటే ఆయన కూడా మన ఇండియాకి వచ్చిపోయిండు. మోడీ ఈయన కలిసిర్రు, ఫోన్ చేసి మాట్లాడిండు ఆయన వాన్స్. ఏమని మాట్లాడిండు? ఇగో ఇది సమాచారము, ఇది కథ, మీరు వెంటనే కాల్పుల విరమణకు ఒప్పుకోకపోతే చాలా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా ఈ వీకెండ్ లోపలనే మీరు చేసేసేయాలి, లేకపోతే చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాము అన్నటువంటి విధంగా ఆయన మోడీకి ఫోన్ చేసి స్వయంగా ప్రధానమంత్రి మోడీతోనే ఆయన మాట్లాడిండంట. ఈ కథనం ప్రకారం మాట్లాడితే దానికి ప్రధానమంత్రి మోడీ గారు కూడా రెండవ మాట ఎత్తకుండా, రెండవ జవాబు చెప్పకుండా వెంటనే ఇమ్మీడియట్గా ఓకే చెప్పేసిండంట. ఓకే చెప్పేయడంతో పాటు ఈ ఫోన్ చేసినటువంటి JD వాన్స్ ఎవరైతే ఉన్నారో ఈయన ప్రధానమంత్రి మోడీ గారికి ఇంకొక సలహా కూడా ఇచ్చినట్ట. మీరే మాట్లాడండి పాకిస్తాన్ తోటి, డైరెక్ట్గా మీరే వెళ్ళి
మీరే ఫోన్లో సంప్రదిస్తారా, ఎట్లా సంప్రదిస్తారా, మీరే మీ దేశమే మాట్లాడండి, ఇమ్మీడియట్గా మీరు సాల్వ్ చేసుకోండి అని చెప్తే, నేను మాట్లాడను, నేను డైరెక్ట్గా మాట్లాడను, మీరే ఆ ప్రయత్నం చేయండి, నేనేం మాట్లాడను, మీరే మాట్లాడండి, నేనైతే ఒప్పుకుంటున్నా దీనికి అని చెప్పేసి ఆయన చెప్పడంతో మళ్ళా ఎట్లా అమెరికా చెప్తే పాకిస్తాన్ ఉంటుంది. ఎందుకంటే అమెరికా పాకిస్తాన్ మనతో యుద్ధం చేస్తుంటే అమెరికా దానికి సహాయం చేసింది, $1 బిలియన్ ఇచ్చింది IMF కింద, $1 బిలియన్ ఇచ్చింది. పాకిస్తానే మనతో యుద్ధం చేస్తుంటుంది, మళ్ళీ మన మీద వీళ్ళు అమెరికా వాళ్ళు ఏదో ప్రేమ ఒలకపోస్తున్నట్టు భారత్కు ఉగ్రవాదం మీద చర్యలు తీసుకునేటువంటి హక్కున్నది, ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి అంశం వాళ్ళు సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి కొంత మనకు సానుకూలంగా ఉంటుంది. కానీ మళ్ళీ ఫండ్ మాత్రము అమెరికా దీనికి ఇచ్చింది, ఎవరు పాకిస్తాన్కి ఇచ్చింది. సో ఇదంతా వేరే సబ్జెక్టు మళ్ళీ. సో కాబట్టి ఇట్లా అమెరికా ప్రయత్నం చేసింది, అక్కడ పాకిస్తాన్తో కూడా మాట్లాడింది, పాకిస్తాన్ కూడా ఒప్పించింది. అంటే పాకిస్తాన్ కంటే ముందు ఇండియానే ఒప్పుకున్నది అనేటువంటి అంశం ఇందులో క్లియర్గా రాసిర్రు. ఈ CNNలో పాకిస్తాన్ కంటే ముందే ఇండియా ఒప్పుకున్నది అని చెప్పేసి ఇందులో రాయడం జరిగింది. మరి ఈ లెక్క ప్రకారం చూస్తే పాకిస్తాన్తో కూడా అక్కడ యుద్ధం ఆపిచ్చేసారు, ఇక్కడ ఇండియాతో కూడా ఆపిచ్చేసారు. ఈ ఇద్దరు ఒప్పుకోగానే వెంటనే ట్రంప్ ట్వీట్ వేసిండు 5 గంటలకు. నిన్న ట్రంప్ ట్వీట్ వేసిండు వెంటనే. ఆ ట్వీట్లో కూడా చాలా భయంకరంగా అటు పాకిస్తాన్కు మనకు 2 దేశాలను సమానంగా పోల్చిండు ఆయన. అసలు పాకిస్తాన్కు మనకు నక్కకు నాగలో కనుక తేడా ఉంది, అది మనతో ఏమిట్లా బోల్ కాదు, ఏ రకంగా కూడా సరి కాదు అసలు అది మనకు. కానీ రెండితో పోలుస్తూ మన దేశాన్ని తక్కువ చేస్తూ ట్రంప్ ట్వీట్ వేసిండు. సో అది అయిపోయింది. అది అయిపోయినాక ఇక ఇప్పుడు 2 దేశాలు ప్రకటన చేసినాయి. అటు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏకంగా మేము భారత్ మీద విజయం సాధించినామని చెప్పేసి చెప్పుకున్నారు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి. మన వాళ్ళేమో మన ఆర్మీ చీఫ్ వీళ్ళు వచ్చి మాట్లాడిర్రు, ఇది అయిపోయింది, విదేశాంగ శాఖ కార్యదర్శులు వీళ్ళు వచ్చి మాట్లాడిర్రు, మేము విరమించుకుంటామని చెప్పుకున్నారు, అయిపోయింది ఇక్కడ. కానీ అక్కడ పాక్ ప్రధాని మేము ఏకంగా ఇండియా మీద గెలిచినాం, మేము భారత్ మీద గెలిచినామని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేసుకున్నారు. ఇది ఇట్లా ఉంటే అసలు వచ్చే సమాచారం ఏంటిది? ఆ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి వైట్ హౌస్కి పోయినటువంటి కీలక సమాచారం, అది కూడా వారాంతరం అంటే వీకెండ్ లోపల మీరు యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి చెప్పారు. అసలు ఏంటిది అది? ఆ ఇన్ఫర్మేషన్ ఏంటిది? ఇక్కడ చాలా డౌట్లు ఉన్నాయి, చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. పాకిస్తాన్కు అమెరికా అప్పిస్తుంది ఒకవైపు, ఇట్లాంటిది ఒక ఏదో సమాచారం వచ్చిందని చెప్పేసి ఇటు ఛానళ్ళ నుంచి ఇట్లా లీకులు ఇస్తుంది. ఇప్పుడు CNN నుంచి లీకులు ఇచ్చేది కూడా వాళ్ళే. ఈ లీకులు బయట పెట్టింది ఎవరు? ఈ CNNకు వైట్ హౌస్ రిపోర్టర్ ఎవరు ఉన్నారో వాళ్ళు బయట పెట్టారు దీన్ని, వాళ్ళు దీన్ని ఎక్స్క్లూజివ్గా బయట పెట్టారు. దీన్ని బయట పెట్టేది కూడా అమెరికానే. సో ఈ నేపథ్యంలో చాలా డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు అసలు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటిది అనేది ఇప్పటిదాకా బాహ్య ప్రపంచానికి చెప్పలేదు, అదొక డౌటు. దాంతోపాటు మరి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటిది అంటే ఇటు పాకిస్తాన్కు చైనా సపోర్ట్ చేస్తున్నది, దీంతో 3వ ప్రపంచ యుద్ధం రాబోతా ఉన్నది, లేకపోతే ఇంకేదైనా జరగబోతా ఉందని చెప్పేసి ఒక భయంకర పరిస్థితులు ఉన్నాయా, 3వ ప్రపంచ యుద్ధ వార్నింగ్ ఏమైనా వచ్చిందా అందులో, అసలు ఆ సమాచారం ఏంటిది అనేది మాత్రం ఇప్పుడు చెప్పాలి. ఎందుకు ఆ సమాచారానికి వెంటనే మోడీ వణికిపోయిండు, ఎందుకు వెంటనే మోడీ భయపడిపోయిండు, అసలు ఇదంతా నిజమేనా? ఈ CNN రాసినటువంటి ఈ వార్తా కథనం నిజమేనా, లేకపోతే ఇందులో భారత్ను బదనాం చేయడం కోసము ఏమన్నా కథనం అల్లిర్రా? ఇవన్నీ కూడా ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈ లెక్క ప్రకారం చూస్తే మాత్రము ఏదో డేంజర్ బెల్స్ ఉన్నాయి, ఏదో భయంకరమైనటువంటి సమాచారం ఉంది కాబట్టి దీన్ని ఆపేసిరు. దాంట్లో ఇండియా ఫస్ట్ ఒప్పుకున్న తర్వాత పాకిస్తాన్ ఒప్పుకున్నదని చెప్పేసి కథనంలో రాసిరు. 3వ ప్రపంచ యుద్ధం రాబోతున్నదా, లేకపోతే అమెరికాకు కుట్రాజకీయం చాలా కామన్, దానికి వెనతో పెట్టేటువంటి విద్య. అమెరికాతో దోస్తాన్ మంచిది కాదు, దుష్మని మంచిది కాదు. అమెరికాతో దోస్తానం మంచిది కాదు, దుష్మని మంచిది కాదు. దోస్తాన్ చేస్తేనే ఒకవేళ అమెరికాను మించిపోతుందంటే దాన్ని చంపుతందుకు కూడా దుష్మనితో చేతులు కలుపుతుంది అమెరికా. చాలా జిత్తుల మారి నక్క అనమాట అమెరికా అంటే. ఆడ ఎవడన్నా ఉండని, ప్రెసిడెంట్ ఒబామా ఉండని, ట్రంప్ ఉండని, ఇంకెవడున్నాడు ఎవడన్నా ఉండని, ఎవడున్నా కానీ వాళ్ళది ఇదే కథ ఉంటుంది. మరి ఏంటిది? ట్రంప్ను ఎందుకు పూర్తి స్థాయిలో నమ్మొచ్చా? అసలు అమెరికాని ఎందుకు మోడీ నమ్ముతా ఉన్నాడు, దేనికోసం నమ్ముతా ఉన్నాడు? పాకిస్తాన్కి సాయం చేసుకుంటేనే ఇట్లా యుద్ధం చేస్తూ ఇటు యుద్ధంలో సాయం చేసుకుంటేనే ఇట్లా ఈ వ్యవహారం చేస్తూ అసలు ఆ సమాచారం ఏందో బయటకు చెప్పకుండా ఇప్పటిదాకా దాచిపెట్టడం ఏంది? మన దేశ తరపు నుంచి కూడా మోడీ గారు ఇంకా మోడీనో లేకపోతే విదేశాంగ శాఖ మంత్రో ఎవరు కూడా ఇంకా ప్రెస్ మీట్ పెట్టలేదు. దానికి సంబంధించి మరి దీన్ని ఖండించరా, అసలు ఏం జరగబోతున్నది, ఈ వైట్ హౌస్ నుంచి వస్తున్నటువంటి లీకులు ఎంతవరకు నిజము,
ఏంటిది అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. దీనికి సంబంధించి మళ్ళీ ఫర్దర్ అప్డేట్ ఏమొచ్చినా కానీ మేము ముందుకు తీసుకొస్తా. నిజంగా ఆ ఇంటెలిజెన్స్ నిఘా నుంచి వచ్చినటువంటి ఆ సమాచారమే రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది అని చెప్పడం వరకు బాగానే ఉంది. దీంట్లో బీజేపీని టార్గెట్ చేయడము, భారతదేశాన్ని తక్కువ చేసేటువంటి విధంగా ఈ కథనాలు ఉండడమే కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మరి ఈ కథనాన్ని, ఈ CNN రాసినటువంటి కథనాన్ని మన భారతదేశం ఖండిస్తుందా, లేకపోతే సైలెంట్గా మౌనంగా ఉంటుందా ఏందనేది మాత్రము చూడాల్సి ఉంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నా కానీ మళ్ళీ మేము ముందుకు చెప్తాం మిత్రులారా.